70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు సామాజిక న్యాయం అనే అంశం పైన సెమినార్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ సెమినార్ అధ్యక్షత వహిస్తున్న మహేందర్ గారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా 8 పదుల వయసు దాటినప్పటికీ మనం పిలవగానే హాజరైనటువంటి ప్రముఖ ప్రధాన వక్త విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అదేవిధంగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ గారు. ఈ వేదికలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. మాస్టర్ జీ గారు ఉన్నారు, రాజలింగం గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రజా సంఘాల రాష్ట్ర కార్యదర్శి వెంకటరాములు గారు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్ గారు, సిఐటి నగర అధ్యక్ష కార్యదర్శి ఈ రాష్ట్ర నాయకులు, చాలా మంది రాష్ట్ర నాయకులు, పద్మ గారు వచ్చారు. చాలా మంది రాష్ట్ర నాయకులు ఇక్కడికి హాజరయ్యారు. మా పెద్ద సూర్యమన్ వచ్చింది, మననే పెద్ద సభ జరిపిండు. పెద్దరి గారి కుమారుడు సూర్యమన్ వచ్చాడు. ఇంకా చాలా మంది మా గార వెంకటేశ్వరం చాలా మంది వచ్చారు. పేరు పేరుగా మీ అందరికీ నా తరఫున కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాను. రిజర్వేషన్లు సామాజిక న్యాయం అనే అంశం పైన కేవీపీఎస్ గా ఈ సెమినార్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే, ఇటీవల మన మిత్రుడు అధ్యక్షులు ప్రస్తావించారు. జూలై 20వ తేదీన జంతర్ మంతర్ నుంచి చెలో పార్లమెంట్ కు మార్చి జరిగింది. మీ అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఒక ఉద్యమం అది. గతంలో రైతాంగ ఉద్యమం జరిగింది 390 రోజుల పాటు. ఆ రోజు మళ్ళీ ఈ రోజు మాత్రమే నరేంద్ర మోడీ నియంతృత్వ పరిపాలన అనేటువంటిది తల వంచి ఆ రోజు దేశంలో ఉన్న అన్నదాతలందరికీ క్షమాపణ చెప్పింది. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేటువంటి జరిగింది. ఈ 2 సందర్భాల్లో తప్ప మాకు సంపూర్ణ మెజారిటీ ఉంది. మేము ఏం చేసినా చెల్లుతుంది. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఊపా పెడతాం, నిర్బంధం ప్రయోగిస్తాం, జైళ్లలో వేస్తాం, అరెస్టులు చేస్తాం, కేసులు పెడతాం. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేటువంటి ప్రోగ్రాం వైపున ఉన్నది. అయితే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా విద్యార్థి యువకులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ జాతీయ స్థాయిలో ఐక్యమైనటువంటి తీరు అనేటువంటిది ఈ రోజు కట్టగింపుగా మారింది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. ఈ విజయాలు, విద్యార్థి యువకుల్లో వచ్చినటువంటి ఐక్యత, ఈ సాధించినటువంటి విజయాలు, వీటిని ఎట్లా విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక పాత్ర ఈ రోజు రిజర్వేషన్ హటావో ఆందోళన RHA పేరిట ఈరోజు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ విద్యార్థులు, యువకులు కూడా ఇన్స్టాగ్రామ్ వేదిక మీదనే ఐక్యమయ్యారు. భౌతికంగా జూలై 6వ తారీఖు, జూలై 20వ తారీఖు నాడు భౌతికంగా కనిపించిన వాళ్ళు భావంతో ఐక్యమైంది మాత్రం సోషల్ మీడియా వేదికగా ఐక్యమయ్యారు. ఇదే సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరినీ విచ్ఛిన్నం ఎలా చేయాలి అనేటువంటి దురుద్దేశంతో RSS, VHP, బజరంగ్ దళ్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అండదండతో RHA ఆందోళన అనేటువంటిది కొనసాగింది. మనందరికీ తెలుసు. మొత్తం రిజర్వేషన్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వాటి వివరాలన్నీ కూడా మన పెద్దలు ఇద్దరు మాట్లాడతారు. మీరు చూడండి, జ్యోతిబా పూలే కానించి, సాహు మహారాజు కానించి, అశోకుడి కానించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు మీరు చూస్తే ఈ రిజర్వేషన్ ఫలాలు ఎందుకు రిజర్వేషన్ పెట్టాల్సి వస్తుంది? మీరు ఒక మాటలో చెప్పాలంటే, ఒక పాఠశాలలో చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి బాగా చదువుతున్నాడంటే, ఇంకో విద్యార్థి చదువులో వెనకబడ్డాడంటే అతన్ని ట్యూషన్ కు పంపిస్తాం. ఎందుకంటే ముందు కొడుకుతున్నటువంటి పిల్లవాడిని అందుకోవాలి అంటే చేయూతనివ్వటం అనేటువంటిది జరుగుతుంది. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా నేను రాసిన రాజ్యాంగం వల్ల 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అని చెప్పాడు. అంటే కేవలం రాజకీయ స్వాతంత్రం మాత్రమే వస్తుంది, సామాజిక ఆర్థిక స్వాతంత్రం సాధించడం అనేటువంటిది ఈ దేశాన్ని, ఈ రాజ్యాంగాన్ని అమలు చేయబడేటువంటి పాలకుల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మరి దేశంలో ఆర్థిక అంతరాలు పోయినాయా? 79 ఏళ్ళు గడిచింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి.
76 సంవత్సరాలు గడిచిన ఈ భారతదేశానికి రాజ్యాంగం అమలు చేయబట్టి ఆర్థిక అంతరాలు తొలగిపోలేదు, మరింత అంతరాలు పెరుగుతూ వస్తున్నాయి. 200 మంది శతకోటీశ్వర్ల చేతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి 50% మంది యొక్క సంపద పోగుపడింది. అంటే ఆర్థిక అంతరాలు ఎక్కడ పెరుగుతున్నాయి చూడండి. 46 కోట్ల మంది బిలో పావర్టీ లైన్, దారిద్ర రేఖకు దిగువ ఉన్నారనేటువంటిది అర్థమవుతున్నది కదా. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెబుతున్నాడు కదా. అంటే ఆర్థిక అంతరాలు ఎలా పెరుగుతున్నాయో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. సామాజిక పరమైనటువంటి అంతరాలు మొత్తం పోతున్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. చంద్రయాన్ని ప్రయోగించినాము, ఇంకా ఎక్కడి కులయోక్షాంతరం అనుకోవడానికి వీల్లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడి 100 ఏళ్ళు గడిచింది. 50 ఏళ్ల కిందట దళిత విద్యార్థులు, ఉన్నత విద్యార్థులు, మా రాహుల్ గారు లాంటి వాళ్ళు అందరూ చదివి ఆ రోజుల్లో దళిత పిల్లల్ని పరోక్ష పద్ధతుల్లో వివక్ష ఎలా ఉండేది? అరే వచ్చేవాడు రిక్షానా సైకిలా అని చెప్పేటువంటి వివక్ష ఉండేది ఉన్నత స్థాయి. అది కాస్త ఒక 30-40 ఏళ్ల కిందటి వరకు వచ్చేవాడు వార్త ఈనాడు అనే వాటికి రూపాంతరం చెందింది. అంటే రూపం మార్చుకుంది. చెప్పడం వివక్ష తొలగిపోలేదు, రూపం మార్చింది. ఆ రోజు రిక్షానా సైకిలా? రిక్షా అంటే 3 గిన్నెలు ఉంటాయి కాబట్టి మాదిగా, సైకిల్ అంటే 2 గిన్నెలు ఉంటాయి కాబట్టి మాల ఆ రోజు. ఈ రోజు వార్త ఈనాడు అంటే వార్త అంటే 2 అక్షరాలు ఉంటాయి కాబట్టి మాల, ఈనాడు అంటే 3 అక్షరాలు ఉంటాయి కాబట్టి మాదిగా. ఆ వివక్ష ఆ 30 ఏళ్ళ కాదు. ఇప్పుడు లేటెస్ట్ అంశం ఏంటంటే వాడు వచ్చేవాడు 2 గాడా 3 గాడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2 అంటే మాల 2 అక్షరాలు, 3 అంటే 3 అక్షరాలు మాదిగా. అంటే వివక్ష అనేటువంటిది సారం మారట్లేదు, రూపం మారుతుంది. అంటే ఇంత చంద్రయాన్ని ప్రయోగిస్తే హైదరాబాద్ చిక్కడపల్లిలో కులం అడగకుండా ఇల్లు కిరాయి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? 79 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా. పోనీ మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అని చెప్పేటువంటి వాళ్ళు మీరు హిందువులా అని అడగట్లేరు, మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? సామాజిక అంతరాలు ఎలా ఉన్నాయని తెలిపండి. హోటళ్లలో 2 గ్లాసుల పద్ధతి ఉంది. ఈ రోజుకి దసరా పండుగలు జమ్మాకి తెలుపుకుందామంటే దాడి చేసి ఇస్తున్నటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇంకా దేవుని గుడిలోకి పోనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఊరేగింపుల దగ్గర వివక్ష, జాతరలో వివక్ష, పండుగల్లో వివక్ష, సాటి మనిషిని మనిషిగా చూడనటువంటి నీచపు సంస్కృతి కొనసాగుతుంది కదా. అందుకే ఈ సామాజిక అంతరాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈ అంతరాలు తొలగిపోవటానికి కదా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. ఈ అంతరాలు తొలగిపోగా మరింత పెరుగుతున్నాయి కదా. సారం మారకుండా రూపం మారుతుంది కదా, కంప్లీట్ గా తొలగిపోవట్లేదు కదా. అందుకని RHA ఆందోళన ఎవరు చేస్తున్నారు? VP సింగ్ ప్రభుత్వ హయాంలో కమండలి యాత్ర పెడితే, మండల్ కమిషన్ యాత్ర పెడితే, కమండలి యాత్ర జరిపినటువంటి వారి వారసులే ఈ రోజు RHA పేరిట చేస్తున్నారు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్ హటావో ఆందోళన చాలా మంది అక్కడక్కడ బీసీల్లో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన కూడా రిజర్వేషన్ ఎందుకు తొలగించాలి కదా అని చెప్పేసి అంటున్నారు. ఎస్, రిజర్వేషన్ తొలగించాలని ఇంతకుముందు బాబు మా ఆశ్చర్య గారు కూడా చెప్పింది. రిజర్వేషన్ ఎందుకు ఉంచాలి? రిజర్వేషన్ పర్పస్ ఏమిటి? సామాజిక అణచివేతకి, ఆర్థిక వెనుకబాటుతనానికి ప్రతీకగా ఇచ్చినటువంటి రిజర్వేషన్. ఈ అంతరాలను తొలగిస్తే రిజర్వేషన్ పోతాయి కదా. మొత్తం భూములు నేను చాలా సందర్భాల్లో డిస్కషన్ చేసేవాను. ఒక బస్సు పోతా ఉంటే ఉరికిపోయి కర్చీకి ఎవరేస్తే అది మా సీట్ వాళ్ళదైతుంది. అక్కడే భారతదేశంలో భూమి అనేటువంటి దాని మీద మొట్టమొదటిసారిగా కర్చీ వేసినోడు ఎవడు? ఇంకా వాడి చేతుల్లోనే ఎందుకు వంశపారంపర్యంగా భూమి కంటిన్యూ అవుతుంది. భారతదేశంలో సామాజికంగా కూడా ఒక బ్రాహ్మణుడు వాళ్ళ ముత్తాతయ్య గారైతే, వాళ్ళ తాతయ్య గారైతే, వాళ్ళ అయ్యయ్య గారైతే, వాళ్ళ కొడుకు అయ్య గారైతే, ఇప్పుడు వాళ్ళ మనవడు కూడా అయ్య గారైతే పంతులు అవుతున్నాడు. నేను మా ముత్తాత వాళ్ళ ముత్తాత కాలు కడిగిండు, మా తాత వాళ్ళ తాత కాలు కడిగిండు, వాళ్ళ అయ్య కాలు మా అయ్య కడిగిండు, నేను వాళ్ళ ఆయన కాలు కడుగుతున్నా. రేపు భవిష్యత్తులో ఆయన కొడుకు కాలు మళ్ళీ కడగాలి. ఈ సామాజిక పరమైనటువంటి వంశపారంపర్యమైనటువంటి రిజర్వేషన్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఈ 2 రకాల రిజర్వేషన్లు, ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు, సామాజిక పరమైనటువంటి రిజర్వేషన్లు తొలగిపోవాలంటే మొత్తం భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థను రద్దు చేస్తూ పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చెప్పేసి నేను అడుగుతున్నాను. పెట్టగలుగుతారా? మొత్తం కులాన్ని రద్దు చేయండి, ఆ తర్వాత రిజర్వేషన్లు కూడా రద్దు చేయండి, మొత్తం భూమిని పంపిణీ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట చెప్పిండు, కమ్యూనిస్టులు దున్నేవాడికే భూమి కావాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భూమిని జాతీయకరణ చేయాలని అన్నారు. కాబట్టి భూమిని పంచండి, రిజర్వేషన్లు రద్దు చేయండి, కులాన్ని రద్దు చేయండి,
రిజర్వేషన్లు రద్దు చేయండి, సంపద పంచండి, కుల రిజర్వేషన్ రద్దు చేయండి. అందుకనే రిజర్వేషన్ హఠావు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి విషయాలపైన స్పష్టతకు వచ్చి అట్లాంటి ఆందోళనకు శ్రీకారం చుట్టండి. అయినా భారతదేశంలో రిజర్వేషన్ పొందనటువంటి వాడు లేరు, అందరికీ రిజర్వేషన్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ పేరిట కూడా రిజర్వేషన్ 10% రిజర్వేషన్ కంటిన్యూ కొనసాగుతుంది. అందుకనే రిజర్వేషన్ హఠావు ఆందోళన వెనకాల ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ మతోన్మాద శక్తులు కొనసాగుతున్నాయి. ఎంత దూరం వివక్ష పోతుందంటే మనం చూసాం కదా. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ సోదరుడు ఇద్దరు కలిసి నడిచి వెళ్తా ఉంటే ఒక ధూప ఇళ్ళ అంటే ఒక ఇంటికి పోయి మంచినీళ్ళు అడుగుతారు. ఒక ముసలమ్మ చెంబు తీసుకొని వచ్చి నీళ్ళు ఇస్తారు. నీళ్ళు ఇయ్యగానే ఇట్లా తాగబోతుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళ నేను భారతదేశ ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏమి బాబు ఎక్కడి నుంచి వచ్చినావు మీరు ఎక్కడ అంటారు. ఇండియాలో మొట్టమొదటి మీరు ఏమిటోళ్ళు అంటారు కదా. ఏమిటోళ్ళు అన్నప్పుడు మన మెదళ్ళలో నూరిపోసిన చట్టం ఏంటిదంటే, అరే కొడుకాయ ఎన్ని తప్పు చెప్పినా గొంతు మీద కట్టి వచ్చినా కానీ కులం మాత్రం తప్పు చెప్పకూడదు కానీ మనకు నూరిపోస్తుంది. కాబట్టి మహల్ అన్నాడు. మహల్ అనగానే ఆ ముసలిని కట్టి తీసుకొని కొట్టదు. ఆ డబ్బ మీద కొట్టగానే నీళ్ళు కింద పడిపోతే ఒక్క సుక్క కూడా గొంతులో పడదు. పడకపోయినప్పుడు ఆ ముసలిది ఏమంటదంటే, అంటరాని మహల్స్ మా వాకిలు దొరికారు, మా వాకిలు బయటపడ్డది, పసుపు నీళ్ళు చల్లుతామని పసుపు నీళ్ళు చల్లింది. ఎప్పుడు అంబేద్కర్ కాలం. అంబేద్కర్ పుట్టి 140 ఏళ్ళు గడిచింది కదా. 140 ఏళ్ల తర్వాత కూడా 79 సంవత్సరాల స్వాతంత్రంతో కూడా చంద్రయాన్ ప్రయోగించిన తర్వాత కూడా భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పార్టీగా కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ లో రామ్లీల మైదానంతో ఒక సభలో మాట్లాడితే ఈ మల్లికార్జున ఖర్గే అంటూ అంటరారుడు కాబట్టి ఈయన సభా వేదిక అంతా వేసి మాట్లాడింది కాబట్టి అని చెప్పి పసుపు నీళ్లతోటి శుద్ధి చేశారు ఆర్ఎస్ఎస్ శ్రీరామ్ సేనకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇక చెప్పండి ఎంత విషయం. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడైన ఆయన భారత ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ లో సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ ఆయన పాల్గొన్న వేదికను పసుపు నీళ్ళతోటి శుద్ధి చేశారండి. ఎంతటి వివక్ష ఇంకా కొనసాగుతుందో చూడండి. ఆయన ఊళ్ళో అనామకుడు అక్షరజ్ఞానం లేనివాడు కాదు. భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా, రాజ్యసభలో ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నాడు ఆయన. మరి ఆయన్ని పట్టుకుని ఈ వివక్ష కొనసాగుతుంది. అందుకని రిజర్వేషన్ హఠావు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ఈ వివక్షని, ఈ కులాన్ని, ఈ భూముల్ని అన్నింటినీ కూడా ఏం చేద్దాం అనేటువంటిది ఆలోచించకుండా రిజర్వేషన్ హఠావు ఆందోళన పేరిట విద్యార్థులు, కులాలకు, మతాలకు అన్నిటికీ ఐక్యంగా అవుతున్నటువంటి దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కోసం జరుగుతున్నటువంటి కుట్రల్ని, కుతంత్రాన్ని నేటి విద్యార్థి యువతరం పసిగట్టాలని చెప్పి ఆందోళన పదంలో ముందుకు రావాలని చెప్పేసి రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అల్టిమేట్ గా రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే ఉద్దేశంతో ఈ సెమినార్ లో నిర్వహిస్తున్నాం. ఈ సెమినార్ లో కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడినందుకు మన్నించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాం.